అందరికీ నమస్కారం అండి. 9వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా క్వశ్చన్ అవర్ ముందు మన పాత మిత్రులు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది స్వర్గస్థులయ్యారు. వారికి సంతాప ప్రతిపాదన చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పిడతల రాంభూపాల్ రెడ్డి గారు 1938 సంవత్సరంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో జన్మించారు. ఆయనకి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. రాంభూపాల్ రెడ్డి గారు 1987 నుంచి 1992 వరకు గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల ఎంపీపీగా పనిచేశారు. తర్వాత 1994 నుంచి 1999 సంవత్సరాల కాలంలో గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాంభూపాల్ రెడ్డి గారు గ్రామాభివృద్ధి కొరకు మరియు ప్రజా సమస్యల విశ్లేషణకు కృషి చేశారు. ఆయన 2025వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన మరణించారు. అలాగే పెద్దలు గవర్నీయులు శ్రీ ఆసిఫ్ పాషా గారు 1929లో డిసెంబర్ 26వ తేదీన జన్మించారు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. ఆసిఫ్ గారు 1972లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. వారు న్యాయశాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ మరియు మైనార్టీ కమిషన్ చైర్మన్గా, నిజాం ట్రస్టీగా వ్యవహరించారు. ఆయన 2025 సంవత్సరంలో డిసెంబర్ 28వ తేదీన మరణించారు. అదేవిధంగా వెంకటేశ్వర ప్రసాద్ గారు 1950వ సంవత్సరంలో జూలై 14వ తేదీన జన్మించారు. ఆయనకి 2 కుమారులు. డాక్టర్ ప్రసాద్ గారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ప్రభుత్వ సేవలో వైద్యాధికారిగా చేరారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా 12 సంవత్సరాల పైగా సేవలు అందించారు. డాక్టర్ ప్రసాద్ గారు తన తండ్రి 2 సార్లు రైల్వే కోడ్ ఎమ్మెల్యేగా సేవలు అందించిన గుంటి శ్రీరాములు గారి ఆశయాలు కొనసాగిస్తూ 1999లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2004లో రైల్వే కోడ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విద్య, న్యాయ, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా సివిల్ కోర్టు స్థాపన, డిగ్రీ జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, గిరిజన సంక్షేమ విద్యార్థి సంస్థలు, సమగ్ర హాస్టల్, ప్రభుత్వ పాఠశాల భవనాలు, షాదీ ఖానాలు నిర్మాణం వంటి ఎన్నో ప్రయోజన కార్యక్రమాలు సాధించారు. ఆయన 2025వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన మరణించారు. శ్రీమతి గంటెల సుమన గారు, వీరు 1957 సంవత్సరంలో డిసెంబర్ 20వ తేదీన జన్మించారు. శ్రీమతి గంటెల సుమన గారు 1983 సంవత్సరంలో పాకిరేపేట, అప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉండేది, శాసనసభ నియోజకవర్గం గెలుపొందారు. శ్రీమతి సుమన్ గారు విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆమె నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి నేటికి స్థానికులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆమె 2026వ సంవత్సరం జనవరి 2వ తారీఖున స్వర్గస్థులయ్యారు. అలాగే ఈ మధ్య కాలంలో గుండు అప్పల సూర్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకులు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. 1948వ సంవత్సరం జనవరి 16వ తేదీన శ్రీకాకుళంలో జన్మించారు. ఆయనకి 2 కుమారులు. శ్రీ సూర్యనారాయణ గారు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 1985 నుండి 1999 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు.
శ్రీ సూర్యనారాయణ గారు శ్రీకాకుళం ప్రాంతం అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన 2021వ సంవత్సరం ఈ మధ్యకాలంలోనే జనవరి 12వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా శ్రీమతి ఈలి వరలక్ష్మి గారు 1948వ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా ముదునూరులో జన్మించారు. ఆమెకు 3 కుమారులు 3 కుమార్తెలు. వరలక్ష్మి గారు 83 నుంచి 1983, 1987లో జరిగిన ఉప ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఏఎంసీ చైర్మన్గా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆమె 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. అలాగే శ్రీమతి రత్నాబాయి గారు, వీరు 1946 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన రంపచోడవరంలో జన్మించారు. ఆమె 2 కుమారులు. శ్రీ రత్నబాయి గారు 1972లో ఎల్లవరం, ప్రస్తుత చోడవరం, అప్పుడు ఎల్లవరం అనేవారు, నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007లో జీసీసీ చైర్మన్గా, 2009లో రాజ్యసభ సభ్యురాలిగా, 2014లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె 2026 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన స్వర్గస్థులయ్యారు. అలాగే పిడతల రాంభూపాల్ రెడ్డి గారు ఆశా గారు, వెంకటేశ్వర ప్రసాద్ గారు, శ్రీమతి పంటేల సుమన్ గారు, గుండె అప్పల సూర్యనారాయణ గారు, శ్రీమతి ఈరి వరలక్ష్మి గారు, శ్రీమతి తడుపల్ల రత్నబాయి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతు వినిపించేవారు. ప్రజల జీవన రంగంలో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. అదే వారి సేవలను చిరస్మరణీయం. వీరి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే అండి.